డాక్టర్ అంబేద్కర్ కు జరిగిన అవమానంపై కొత్త పార్లమెంట్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా తోపులాటలు కూడా జరిగాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. ఇద్దరిని ఐసీయూలో చేర్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమను నెట్టారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఇకపోతే అర్ధరాత్రి బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని స్పీకర్ను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ హేమంత్ జోషి ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్ గాంధీపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, వారికి ఎంత శిక్ష పడుతుంది లేదా జరిమానా ఎంత వేస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ హేమంత్ జోషి ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 కింద ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు హత్యాయత్నం సెక్షన్ 109 మినహా 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే మొదట సెక్షన్ 115 గురించి ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా గాయపరిచినందుకు ఈ సెక్షన్ విధించబడిందని సుప్రీంకోర్టు న్యాయవాది ఆశీష్ పాండే చెప్పారు. ఇది 2 ఉప విభాగాలుగా విభజించబడింది. 1151, 1152 ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెప్పుతో కొట్టడం లేదా కొట్టడం, తన్నడం వల్ల అతను పడిపోయి గాయపడడం లేదా ఏదైనా వస్తువును విసిరి కొట్టడం వంటి కేసులో ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయబడతాయి. అటువంటి సందర్భాల్లో నేరస్తుడికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా కూడా నేరస్తుడి నుండి వసూలు చేయవచ్చు. ఇది బెయిలబుల్ నేరం. రెండవది సెక్షన్ 117. బిఎన్ఎస్ సెక్షన్ 117 కింద ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా బాధ పెట్టడం, తీవ్రమైన శారీరక హాని కలిగించడం వంటి కేసులు ఈ సెక్షన్ కింద నమోదు చేయబడతాయి. ఎముకలు విరగడం, కంటి చూపు కోల్పోవడం, వినికిడి లోపం లేదా ఏదైనా అవయవం శాశ్వతంగా పనికిరాకుండా పోవడం వంటివి. శారీరక హాని తీవ్రతను బట్టి 7 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఇది బెయిలబుల్ నేరం. మూడవది సెక్షన్ 125. నేరస్తుడు ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తి జీవితానికి లేదా భద్రతకు హాని కలిగించినప్పుడు ఇండియన్ జ్యుడిషియల్ కోడ్ సెక్షన్ 125 విధించబడుతుంది. ఎవరికైనా శారీరకంగా లేదా మానసికంగా హాని కలిగిస్తే నేరస్తుడిపై ఈ సెక్షన్ విధించబడుతుంది. ఈ సెక్షన్లో చాలా సబ్ సెక్షన్లు ఉన్నాయి. ఎవరినైనా చిన్న గాయమైతే సెక్షన్ 125A కింద నేరస్తుడికి 6 నెలల జైలు శిక్ష లేదా 5,000 రూపాయల జరిమానా లేదా 2 విధించవచ్చు. ఎవరైనా తీవ్రంగా గాయపడితే నేరస్తుడికి సెక్షన్ 125B కింద 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. నాలుగోది సెక్షన్ 131. ఈ సెక్షన్ క్రిమినల్ ఫోర్స్ వినియోగానికి సంబంధించింది. ఏదైనా తీవ్రమైన కారణం లేకుండా ఎవరైనా శారీరకంగా గాయపడినా లేదా వ్యక్తిని భయపెట్టినా సెక్షన్ 131 కింద కేసు నమోదు చేయబడుతుంది. ఇలాంటి కేసుల్లో కేసు తీవ్రతను బట్టి బెయిల్కు అనుమతి ఉంటుంది. నేరస్తుడికి 3 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు, 10,000 రూపాయలు జరిమానా కూడా విధించవచ్చు లేదా 2 విధించవచ్చు. ఐదవది సెక్షన్ 351. ఈ సెక్షన్ క్రిమినల్ బెదిరింపులకు సంబంధించింది. ఒక వ్యక్తి ఎవరినైనా బెదిరించడం లేదా బెదిరించడం నేరమని సెక్షన్ చెబుతుంది. అతను చేయకూడని పనిని బలవంతం చేస్తే అది నేరం. ఎవరైనా ఒకరి ఆస్తి లేదా ప్రతిష్టకు హాని కలిగిస్తానని బెదిరిస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. అటువంటి సందర్భాల్లో నేరస్తుడికి 2 సంవత్సరాల జైలు, జరిమానా లేదా 2 విధించవచ్చు. ఆరోది సెక్షన్ 35. అనేక మంది వ్యక్తులు కలిసి నేరపూరిత చర్యకు పాల్పడితే సెక్షన్ 35ని వర్తింపచేయవచ్చు. అలాంటప్పుడు ఆ వర్గానికి చెందిన ప్రతి వ్యక్తి నేరం చేసినా చేయకపోయినా నేరానికి సమానంగా దోషవుతాడు. ఇటీవల కేసును బట్టి మనం అర్థం చేసుకుంటే రాహుల్ గాంధీతో గ్రూప్ లో భాగమైన ఏ ఎంపీ అయినా పై సెక్షన్ల కింద బుక్ చేయబడవచ్చు. తదనుగుణంగా శిక్షించబడతారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.